అందం ఉంటే చాలు అందరూ మన వెనక పడతారు అని అనుకునే ఒక అమ్మాయి తన స్వార్థం కోసం ఒక అబ్బాయిని వాడుకొని మోసం చేసింది. ఆ విషయం తెలియని ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటూ తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తన ఫ్రెండ్స్తో అవమానించింది. కానీ చివరికి ఆ అమ్మాయి తను మోసం చేసిన వ్యక్తి దగ్గరే ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్ చేసిన పనికి చచ్చిపోవాలి అనుకుంది. మరి తర్వాత ఏం జరిగింది? పార్ట్ 4. ఇక స్టోరీలోకి వెళితే, నేను నీ మీద ఇష్టంతో నీతో తిరగలేదు, జాలితో వచ్చాను నీ వెంట అని అంటుంది కీర్తి. ఆ మాటకి రాజ్ సహనం నశించింది. కీర్తి మీదకి చెయ్యెత్తాడు. ఇంతలో అక్కడికి నందు తన బ్యాచ్తో వచ్చాడు. వాళ్ళు వస్తూనే నందు రాజు చెయ్యి పట్టుకొని పక్కకు నెట్టాడు. రాజ్ తూలి పడబోయి నిలదొక్కున్నాడు. ఏంటిరా నా పిల్ల మీద చేయి వేస్తున్నావు అన్నాడు. రాజ్ నందు వైపు చూశాడు. నందు మొహంలో వెటకారం కనిపిస్తుంది. అతని ఫ్రెండ్స్ అందరిలో కూడా, చివరికి కీర్తి మొహంలో కూడా రాజ్ని వెధవని చేశాము అని ఒక ఫీల్ కనిపిస్తుంది. కీర్తి నందు దగ్గరకు వెళ్ళి నందుని ఒక పక్కన నుంచి హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. అది చూసిన రాజ్కి గుండె పగిలినంత బాధగా అనిపిస్తుంది. అక్కడే ఉన్న నందు ఫ్రెండ్ వినయ్ ఒక గిఫ్ట్లా ప్యాక్ చేసిన వస్తువు రాజ్ చేతికి ఇస్తాడు. రాజ్ తీసుకోడు. రాజ్ చేతిలో బలవంతంగా పెట్టి అలానే ఓపెన్ చేయించారు. అది ఓపెన్ చేసిన రాజ్ సిగ్గుతో చచ్చిపోయాడు. అది ఒక అద్దం. దానిని రాజ్ వైపు తిప్పి, చూసుకో నువ్వు ఎలా ఉన్నావు, నా పిల్ల ఎలా ఉంది అని కీర్తిని తీసుకువచ్చి రాజ్ పక్కన నిలబెట్టి ఇద్దరికి అద్దం చూపిస్తాడు. రాజ్కి ఆ అవమానం భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందున ఇన్ని రోజులు తనతో ఉన్న కీర్తిని నందు నా పిల్ల నా పిల్ల అంటుంటే భరించడం అతనికి చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు అంతా హేళనగా నవ్వుతూ తలా ఒక మాట అంటుంటే బాధపడడం తప్ప ఎదురు చెప్పలేకపోతున్నాడు రాజ్. మరి వాళ్ళనేది కూడా నిజమే కదా. తనకి ఆ అమ్మాయిని కోరుకునే అర్హత లేదు. కానీ అర్హతకు మించి ఆశిస్తే ఫలితం ఇలానే ఉంటుంది అని అనుకుంటున్నాడు. రాజ్కి అసలు మాట్లాడటానికి నోరు పెగలడం లేదు. రాజ్ ఏం మాట్లాడకుండా తలదించుకొని వాళ్ళ మాటలు వింటున్నాడు. నందు రాజుని పిలిచాడు. రాజ్ తలెత్తి నందు వైపు చూశాడు. పక్కనే కీర్తి కూడా కనిపించింది. నందు తన పక్కన ఉన్న కీర్తి నడుము పట్టుకుని దగ్గరగా లాగి తన చెంపపై ముద్దు పెట్టాడు. రాజ్ వెంటనే కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. వాళ్ళంతా రాజుని ఎన్ని అనాలో అన్నీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాజ్కి అక్కడి నుంచి కదిలే ఓపిక కూడా లేదు. అలాగే ఇంక నిలుచోవడానికి ఓపిక కూడా లేదు. అలానే కింద కూర్చుంటాడు. తను కీర్తిని నమ్మి ఎంత మోసపోయాడు. రాజు కళ్ళల్లో నేను ఎందుకు అంతలా మోసపోయాను, తనతో ఊహించుకున్న తన ఊహల పల్లకి కుళ్ళిపోయింది ఛా అని అనుకున్నాడు. అప్పుడు వచ్చాయి అతని రెండు కళ్ళల్లో నీళ్లు. కానీ వాటిని బయటికి రానివ్వలేదు. ఏడిస్తే ఆ బాధ కాస్త తగ్గేదేమో. కానీ వాళ్ళు అన్న మాటలు పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధని రెట్టింపు చేసుకున్నాడు. రాజుకి ఇంత అవమానం జరిగాక బ్రతకడం వేస్ట్ అనిపించింది. అంతే. ఆ క్షణం అమ్మ చెప్పిన మాటలు ఏం గుర్తులేదు. ఒక అమ్మాయి చేతిలో దారుణంగా అవమానించడం మాత్రమే కనిపిస్తుంది. అక్కడి నుండి లేచి నిలబడడం మొదలుపెట్టాడు. ఎవరిని పట్టించుకోవడం లేదు. ఎవ్వరూ అతనిని పట్టించుకోవడం లేదు. అలా నడుస్తూ నడుస్తూ రైలు పట్టాల దగ్గరికి వచ్చాడు. సిగ్నల్స్ వైపు చూశాడు. రెడ్ లైట్ వెలుగుతుంది. అంతే. పట్టాలు ఎక్కి అక్కడ శబ్దం గమనించాడు. రైలు ఏ పక్క నుండి వస్తుందో అర్థమైంది. అటువైపు తిరిగాడు. అడుగు ముందుకు వేయాలి అంటే గుండెలు అదిరాయి. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. అమ్మ చెప్పిన మాటలు కన్నా అమ్మాయి చేసిన అవమానమే కనిపించింది కళ్ళ ముందు. అడుగు ముందుకు పడింది. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. రాజ్కి లిఫ్ట్ చేయాలని అనిపించలేదు. రింగ్ ఆగిపోయి మళ్ళీ రింగ్ అవ్వడం మొదలయ్యింది. రాజ్ ఒక్క క్షణం ఆ ఫోన్ దూరంగా విసిరేయాలి అని పాకెట్లో నుంచి తీశాడు. పడేయబోయి చివరిసారి అమ్మా నాన్నని చూడాలి అని ఫోన్ వైపు చూశాడు. ఫోన్ ఇంటి నుండి వస్తుంది. అమ్మ చేస్తున్నట్టు ఉంది. అమ్మతో ఒకసారి మాట్లాడితే అని అనిపించి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అంతలో అల్లంత దూరంలో గట్టిగా కూత పెడుతూ రైలు కనిపించింది. హలో అమ్మా అన్నాడు రైలు వైపు నడుస్తూనే. కన్నా అన్నారు అవతల దేవిగారు ఏడుస్తూ. తల్లి ఏడుపుతూ రాజు నడక ఆగిపోయింది. అమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు రాజ్ కంగారుగా. దేవిగారు ఏం మాట్లాడకుండా గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. రైలు దగ్గరికి వస్తూ ఉండడం వల్ల అతనికి ఏం వినిపించడం లేదు.
అప్పటికప్పుడు చావాలి అనే ఆలోచన పక్కకు పెట్టి ఇంటికి బయలుదేరాడు. తల్లి లైన్లోనే ఉంది. మాట్లాడుతూ వెళ్తున్నాడు. దేవిగారు ఏడుస్తూ ఏడుస్తూ తండ్రి రాజేష్ గారు ఆఫీస్లో పడిపోయారట, హాస్పిటల్లో ఉన్నారట అని చెప్తుంది. నాన్నగారికి ఏమైంది అని వేగంగా ఇంటికి వస్తాడు రాజ్. అప్పటికి దేవిగారు చిన్న కొడుకుతో బయటికి వస్తారు. కొడుకు వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి అని. రాజ్ వచ్చి తల్లిని పట్టుకుంటాడు. దేవిగారు కొడుకును హత్తుకుని ఏడుస్తూ ఉంటారు. ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్ళడానికి కారెక్కి బయలుదేరుతుంటే ఇంటి ముందు అంబులెన్స్ ఆగింది. విషయం అర్థమైంది వాళ్ళ ముగ్గురికి. కార్ దిగి పరుగున అంబులెన్స్ దగ్గరకు వెళ్తారు రాజ్, విక్కీ. కానీ దేవిగారు మాత్రం కార్ దిగుతారు కానీ అక్కడ నుంచి కదలరు. ఆమెకి అంతా అయోమయంగా ఉంది. అక్కడే కార్ని ఆనుకొని నిలుచుని ఉన్నారు బ్లైండ్గా. అంబులెన్స్ వైపు చూస్తున్నారు. రాజేష్ గారి బాడీని అంబులెన్స్ నుంచి కిందికి దించారు. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్న సమయంలో మేజర్ హార్ట్అటాక్ రావడంతో హాస్పిటల్కి వెళ్ళేసరికి రాజేష్ గారి ప్రాణాలు పోయాయని డాక్టర్ చెప్పారు. అయిన వాళ్ళందరూ వచ్చారు. దహన సంస్కారాలు అయ్యాయి. నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన రాజ్కి కలిగింది. ఒక అమ్మాయి గురించి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానేంటి అని అతనికి ఫూలిష్గా అనిపించింది. ఇక తాత్కాలికంగా ఆ బాధను మర్చిపోవడం మొదలుపెట్టాడు. కుటుంబ బాధ్యత తీసుకోవడానికి దేవిగారు సిద్ధంగా లేరు. 23 సంవత్సరాల రాజుపై ఇంటి భారం పడింది. ఎవరిని నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు లేకపోవడంతో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూనే రాజ్ కంపెనీ బాధ్యత తీసుకున్నాడు. యువరక్తం, కొత్త పద్ధతులు, అందున ఒక అమ్మాయి మోసం చేసి వెళ్ళడం వలన కలిగిన దెబ్బతో వచ్చిన పెద్దరికం అన్నీ కలిపి రాజుని ఒక మంచి బిజినెస్ మ్యాన్గా తీర్చిదిద్దాయి. అన్న ఇంటి బాధ్యత తీసుకోవడంతో విక్కీ ఎంబీబీఎస్ అయ్యాక ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. రాజ్ తల్లి వంటి కంపెనీని జాగ్రత్తగా చూసుకుంటూ అంతగా అవమానించిన కీర్తిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అలా ఆలోచిస్తూ రాజ్ గతం నుండి ప్రస్తుతానికి వచ్చాడు. అప్పటికే తెల్లవారింది. ఇక వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి అని రెడీ అయ్యాడు. మరుసటి రోజు ఆఫీస్లో హాయ్ విజ్జి, హలో కీర్తి, ఏంటే నన్ను వదిలి వచ్చావు అంటుంది కీర్తి. ఇప్పుడు టైం ఎంతయింది అని అడుగుతుంది విజ్జి. 11 దాటింది కదా, మన ఆఫీస్ టైం ఎంత? 10:30. మరి ఈ టైంకి వస్తే ఎలా? నేను వచ్చాను కదా. ఏమో నీకు స్పెషల్ పర్మిషన్ ఉందేమో, మాకు లేదమ్మా, అందుకే టైంకి వచ్చాము అంటుంది విజయ. కీర్తి మొహం గర్వంగా వెలిగిపోతుంది. అవును, నాకు స్పెషలే. కీర్తి గర్వం చూసి విజయకి చిన్న అసూయ కలిగింది. అవును, ఏం చేసావే బాస్ని? నిన్ను ఏమనలేదు నిన్న? కీర్తి నవ్వి, ఇక్కడ ఉంది కీర్తి, కింగ్ లాంటి మగాడిని అయినా ఆడిస్తుంది. అయినా ఏ ఆడది అయినా తలుచుకుంటే ఎలాంటి మగాడు అయినా సరే తల వంచాల్సిందే. వాడు కోట్లకి అధిపతి అయినా, మన్మధుడు అయినా, పెద్ద సెలబ్రిటీ అయినా, ఇంకా ఎవరైనా అన్నది ఒకలాంటి నవ్వు నవ్వుతూ. విజయ నోరు వెళ్ళబెట్టింది. ఏంటి పాప, ఏం మాట్లాడవు అంటుంది కీర్తి. నువ్వు చెప్పింది నిజమే సుమి, కానీ ఆడది తలుచుకుంటే ఏమో కానీ మగాడు తలుచుకుంటే తనని కాదు అన్న మనిషిని నామరూపాలు లేకుండా చేస్తాడు. ప్రేమించిన మనిషిని హృదయంలో పెట్టి చూసుకుంటాడు మగాడు. అతను మనల్ని ప్రేమిస్తేనే అక్కడ మన ఆటలు సాగుతాయి. అబ్బా విజయ, నీకు చాలా విషయాలు తెలిసే. ఆ విషయం చెప్పడానికి ఎన్నో విషయాలు తెలియవలసిన అవసరం లేదు. కేవలం మగవాని మనసును అర్థం చేసుకుంటే చాలు. వాడు ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. మోసమని తెలిస్తే ప్రాణం తీయడానికి కూడా వెనకాడడు అన్నది విజయ సీరియస్గా. పెద్ద చెప్పావులే, ఎవరిదాకో ఎందుకు? నేను తలుచుకుంటే నువ్వు చెప్పిన వ్యక్తిని నాకు సరెండర్ అయ్యేలా చేస్తాను అన్నది కీర్తి పొగరుగా. ఇలాంటి పందాలు వద్దు కీర్తి. ఒక వ్యక్తి నీకు సరెండర్ అయ్యాడు అంటే అతను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. అలాంటి వ్యక్తిని మోసం చేయడం పాపం. నేను నీతో పందెం కట్టి ఒక వ్యక్తి మనసుతో ఆడుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. కీర్తి భుజాలు ఎగరేసింది. నీ ఇష్టం అంటూ. అంతలో హెచ్ఆర్ కీర్తి డెస్క్కి కాల్ చేస్తారు. కీర్తి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. క్యాబిన్కి రమ్మని చెప్తాడు. వీడికి ఏం అవసరమైందో, లేదా వీడు కూడా నేను కాదు అన్న వాళ్ళల్లో ఒకడేమో అని అనుకుని లేచి హెచ్ఆర్ క్యాబిన్ వైపు వెళ్ళింది కీర్తి. ఎదురుగా నిల్చుంది. ఇప్పుడు సమయం ఎంత అయింది?
చేతికి వాచ్ ఉంది. ఎదురుగా గోడకి పెద్ద గడియారం ఉంది. టైం అడగడం కోసం ఇప్పుడు నన్ను పిలవాలా అని మనసులో అనుకుంటుంది కీర్తి. 11:40 అని చెప్పింది. మరి మీరు ఇప్పుడు వచ్చారు ఆఫీస్కి? అది మీరు ఆఫీస్లో చేరి ఇది 2వ రోజే అని అన్నాడు అతను కాస్త కటువుగా. వెధవ క్లాస్ వేయడానికి పిలిచినట్టున్నాడు. క్లాస్ కాదు. మీరు రేపటి నుంచి సమయానికి రాకపోతే మీరు ఉదయం ఎంత లేట్ వచ్చారో అంతసేపు కూడా సాయంత్రం వర్క్ చేయవలసి ఉంటుంది అన్నాడు. వీడేంటి నాకు చెప్తున్నాడు, రాజుగాడికి చెప్తే ముందు వీడి పోస్ట్ బూస్టింగ్ అవుతుంది అనుకుంటూ ఏం మాట్లాడకుండా అలా నిలుచున్న కీర్తితో ఇక మీరు వెళ్ళవచ్చు అని సిస్టంలో మొహం పెట్టాడు సదరు హెచ్ఆర్. కీర్తి మొహం అంతా కందగడ్డలా అయింది. అక్కడ నుంచి నేరుగా క్యాంటీన్కి వెళ్ళింది. తను వెళ్ళడం చూసిన విజయ కూడా లేచి క్యాంటీన్ వైపు వెళ్ళింది. క్యాంటీన్లో కీర్తి చాలా కోపంగా అక్కడ ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుంది. తన తెల్లటి మొహం ఎర్రగా అయింది. కోపంతో ముక్కు అదురుతుంది. ఈ కీర్తిని అమ్మా నాన్న తప్ప మరొక నరమానవుడు ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. వీడెవ్వడు నన్ను అనడానికి? ఇంతలో విజయ అక్కడికి వచ్చింది. కీర్తికి ఎదురుగా కూర్చుంది. కీర్తి పరిస్థితి చూడగానే అర్థమైంది తనకి తను కోపంలో ఉందని. ఏమైంది కీర్తి అని అడిగింది. విజయ వైపు చూసింది కీర్తి. విజయ మొహంలో కొంత భయం, కాస్త ఆరాటం కనిపించాయి. విజయ మొహంలోని భయం చూశాక కీర్తి ఈగో కాస్త చల్లబడింది. విజయకి మళ్ళీ అడగాలి అంటే భయంగా ఉంది. అలానే చూస్తుంది కీర్తి వైపు. కీర్తి మాత్రం చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. నేను ఒక్క మాట చెప్తే రాజ్ వీడిని తీసేస్తాడు. కానీ ఆ మాట చెప్తే రాజ్గాడు ఫీల్ అవుతాడు. మళ్ళీ వాడిని ఇష్టపడుతున్నాను అని అనుకుంటాడు. ఎలా? ఏదో ఒకటి మాత్రం చేయాలి. వాడికి ఈ కీర్తి అంటే ఏంటో తెలియచేయాలి అని విజయ వైపు చూసింది. విజయ ఇంకా కూడా భయంగా చూస్తుంది కీర్తి వైపు. కీర్తి ఫక్కున నవ్వింది. రాక్షసి ఏమైంది అని ఇంతగా భయపడుతూ ఉంటే నువ్వేంటే నవ్వుతున్నావు అని బయటికి అనలేక అనే అంత సీన్ లేక మనసులోనే అనుకుంది. విజయ కాఫీ తీసుకుందామా అన్నది కీర్తి. విజయ కాఫీ తెచ్చుకొని ఇద్దరు వాళ్ళ సీట్స్ దగ్గరికి వెళ్ళారు. ఇటు హెచ్ఆర్ సార్ రమ్మన్నారంట. అవును రామ్. రామ్ లోపలికి వచ్చాడు. కూర్చోండి అన్నాడు. రాజ్ థ్యాంక్స్ సార్ అని రామ్ రాజ్కి ఎదురుగా కూర్చున్నాడు. రామ్ లాస్ట్ టైం మనం చేసిన వర్మ కంపెనీ ప్రాజెక్ట్లో ఏవో లోపాలు ఉన్నాయి అని కంప్లైంట్ వచ్చింది సార్. అవి పెద్ద లోపాలు ఏం కాదు సార్. కేవలం వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్ ప్రాబ్లం వలన వచ్చాయి. అది మన వల్ల అని ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, అది క్లియర్ చేసి ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమీ మనం తీసుకోకుండా చర్యలు తీసుకోండి. ఓకే సార్. అండ్ కొత్తగా వచ్చిన టీం ఎలా ఉంది? టీం గురించి అయితే ఈరోజు సెకండ్ డే కదా సార్. ఒక వారం పోతే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే సార్, నేను వెళ్ళొచ్చా? వెళ్ళండి. ఇక్కడ రాజ్కి కీర్తి గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ ఎలా అడగాలి అనేది తెలియదు. రామ్ డోర్ తీసుకొని బయటకు వెళుతుంటే మిస్టర్ రామ్ అన్నాడు రాజ్. రామ్ వెంటనే డోర్ దగ్గర ఆగాడు. నోటి వరకు వచ్చిన మాట మింగి ఏం లేదు వెళ్ళండి అన్నాడు రాజ్. అలా రామ్ వెళ్ళిపోయిన తర్వాత డోర్ లాక్ చేయకుండా రాజ్ దగ్గరికి వచ్చింది కీర్తి. రాజ్ కీర్తిని చూసి పర్మిషన్ లేకుండా రూమ్లోకి రాకూడదు అని తెలియదా అన్నాడు. అసలే రామ్ మీద కోపంగా ఉన్న కీర్తి ఆ మాటకి ఇంకా కోపం పెంచుకుని నాకు తెలియదు అని దురుసుగా సమాధానం చెప్పింది. ఓ అయితే ఈసారి తెలుసుకొని రండి అన్నాడు. కీర్తికి వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ రాజ్ ఆ రామ్ నాతో దురుసుగా మాట్లాడాడు. అతనిని జాబ్ నుంచి తీసేయి అన్నది. రాజ్ కాదు సార్ అనాలి. అండ్ రామ్ నిన్ను ఏమన్నాడు? రాజ్ మాటలకి కీర్తి కోపం పీక్స్కి వెళ్తుంది. అయినా కంట్రోల్ చేసుకుని రాజ్తో తన సంభాషణ చెప్పింది. రామ్ అన్నదానిలో తప్పులేదు కీర్తి గారు. టైం ఈజ్ టైం. ప్లీజ్ మీరు ఇక నుంచి టైంకి ఆఫీస్కి రావాలి అని కోరుతున్నా. ఇంకా ఏమైనా మాట్లాడాలా అని అన్నాడు. కీర్తి షాక్తో ఉన్న కోపానికి సైలెంట్గా అక్కడి నుంచి తన సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది కీర్తికి. ఆఫీస్ క్లోజ్ అవుతుంది. ఇంటికి వెళ్ళాలి అని అనుకున్న సమయంలో కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా అని బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి చూసింది. ఎవరో చూసేసరికి తనకి ఎక్కడలేని ఆనందం వచ్చింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి నందు అన్నది. హాయ్ కీర్తి, ఎలా ఉన్నావు అన్నాడు నందు నవ్వుతూ. హాయ్ నందు, ఏమయ్యావు ఇన్ని రోజులు అన్నది కాస్త డల్గా.
అరే కీర్తి, మన పెళ్ళికి మా నాన్నని ఒప్పించాలి అని ఊరు వెళ్ళాను. అక్కడ అసలు సిగ్నల్స్ లేవు. ఇదిగో ఇప్పుడే సిటీలోకి వచ్చాను. మొదటి ఫోన్ నీకే చేస్తున్నాను. పెళ్ళి అనేసరికి చాలా సంతోషపడుతుంది కీర్తి. అవునా, సరే, నీతో చాలా మాట్లాడాలి. ఎక్కడ పిక్ చేసుకుంటావు? నేను పిక్ చేసుకుంటే టైం వేస్ట్. నువ్వు నా రూమ్కి వచ్చేయి, నేను వస్తాను అన్నాడు. సరే అని సంతోషంగా నందు రూమ్ వైపు వెళ్ళింది కీర్తి. నందు కన్నా ముందు తన రూమ్కి వెళ్ళి రూమ్ అంతా క్లీన్ చేసింది. వచ్చే దారిలోనే ఇద్దరికి తినడానికి తీసుకొని వచ్చింది. నందు కోసం వెయిట్ చేస్తుంది. నందు రూమ్లోకి వస్తూనే కీర్తిని హక్ చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఇలా కలుసుకోవడం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం జరుగుతూనే ఉంటాయి. నందు రావడంతోనే ఒక్క మాట మాట్లాడుకోకుండా ఒకరినొకరు విరహం తీర్చుకొని అలసిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు ఉన్నారు. కీర్తి కూడా ఏమాత్రం అడ్డు చెప్పక సహకరిస్తుంది. వాళ్ళిద్దరికీ ఇది అలవాటు అయిన పని. అందున ఇప్పటికీ కీర్తి 2 సార్లు అబార్షన్ చేయించుకుంది. కాసేపటికి లేచి ఫ్రెష్ అయ్యి తిని కబుర్లలో పడ్డారు. కీర్తిని ఇంట్లో వాళ్ళు ఏం అడగరు. తండ్రి అడగాలి అని చూసినా తల్లి వెనకేసుకు వస్తుంది. ఇక తనకి హద్దులు లేవు. ఒక్కోసారి నందు రూమ్ నుంచి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. నందు, ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇప్పటికి 2 సార్లు అబార్షన్ అయ్యింది. మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ప్రమాదం అని చెప్పారు డాక్టర్ అన్నది కీర్తి. ఈసారి ప్రెగ్నెంట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకో. అంతేకాని ఇంట్లో ఒప్పించి పెళ్లి మాత్రం చేసుకోవు అని అన్నది అతని వైపు తిరిగి. నందుని కోపంగా చూస్తుంది కీర్తి. ఏంటి ఇలా చూస్తుంది అని భయపడ్డాడు నందు. అప్పటి వరకు తను గమనించలేదు. నందు చేతికి బ్రాస్లెట్, వేళ్ళకి ఉంగరాలు, మెడలో చైన్ ఉన్నాయి. కొత్తవి అవడం వలన మెరుస్తున్నాయి. ఏంటి కీర్తి అలా చూస్తున్నావు అన్నాడు నందు. ఏం లేదు. ఇవన్నీ ఏంటి? నీకు గోల్డ్ అంటే ఇష్టం ఉండదు అని నన్ను కూడా ఏం వేసుకొనివ్వవు కదా, ఇంత గోల్డ్ వేసుకున్నావు కొత్త పెళ్లి కొడుకులా అన్నది అనుమానంగా. ఛ, ఇవి ఇంటి దగ్గర వేయాలి అని అనుకుంటే నా రాక్షసి పెట్టుకోవాలి అని వేసి పంపింది. ఇక్కడ దీనికి అడ్డంగా బుక్ అయ్యేలా ఉన్నాను. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని. ఓ అదా, మొన్న మా పొలం ఒకటి అమ్మకం జరిగింది. మంచి గిట్టుబాటు అయింది. ఇక మా అమ్మ అందులో డబ్బులు కొన్ని తీసి ఇవన్నీ చేయించి నా కొడుకు రాజాలా ఉండాలి అని వేసింది. నేను అమ్మ బాధపడడం ఇష్టం లేక వేసుకొని వచ్చాను అని నవ్వాడు. కీర్తికి అయినా అనుమానం తీరలేదు. నాకు తెలియకుండా పెళ్ళి ఏమైనా సెట్ చేసుకున్నాడా ఏంటి అని అనుకుంటుంది మనసులో. తన ఫేస్ చూసి నందుకి దీనికి డౌట్ వచ్చినట్లు ఉంది అని ఇప్పుడు ఎలా అని ఆలోచించి తన చేతికి ఉన్న ఒక ఉంగరం తీసి కీర్తి చెయ్యి తీసుకుని తొడిగాడు. అనుకోని ఆ పరిణామానికి కీర్తి షాక్ అయింది. కానీ వెంటనే తన మొహం సంతోషంతో వెలిగిపోయింది. అది చూసి నందు ఇంకా కొంచెం మసాలా యాడ్ చేశాడు. ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్ళి అవుతుంది, ఓకేనా అన్నాడు. కీర్తి నవ్వి అలానే నందుని హక్ చేసుకుంది. మరి తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.